హాయ్ లెవెల్ 2 మిత్రులందరికీ స్వాగతం. సో లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. ఎందుకంటే అతి సాహసోపేతమైనటువంటి వెంచర్స్లో యాక్టివిటీలో డెరివేటివ్స్ F&Oలో ఏంటంటే అతి సాహసమైంది వీక్లీ ఆప్షన్స్ చేయటం. చూసారా, నిమిషంలో మారిపోవటం. అంటే మెసేజ్ పెట్టడానికి కూడా టైం ఉండదు. మెసేజ్ పెడితే మెసేజ్ పెట్టే నాటికి ఈలోగా మారిపోతుంది. అది 25 అలా 35 అయిపోతుంది, లేకపోతే 35 లేకపోతే 15 అయిపోతుంది. అంటే చిట్టుకున పెరిగిపోతుంది లేదా తగ్గిపోతుంది. దాన్ని మానిటర్ చేయటం, మెసేజ్లు ఇచ్చి మెసేజ్ల ద్వారా మానిటర్ చేయటం కష్టం. నేను 2 మొబైల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది యాక్చువల్గా మెసేజ్లు పెట్టడానికి. నేను మెసేజ్ టైప్ చేసేటప్పటికి అటో ఇటు అయిపోతుంది. బట్ నెవర్దిలెస్ వీ షుడ్ డూ ద ప్రాక్టీస్. ఎందుకంటే వీక్లీ ఆప్షన్స్ చేయటం కూడా రావాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. బట్ ఇట్ టేక్స్ టైం. అంతేకాకుండా దానికి టెంపర్మెంట్ ఉంటుంది. ఆ టెంపర్మెంట్ కూడా డెవలప్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఓవర్గా నెంబర్ ఆఫ్ లాట్స్ చేసేస్తారు, కొంతమంది అయితే ఒక్క లాట్ దగ్గరే భయపడిపోతారు. అట్లా కాకుండా వీ హ్యావ్ టు డిఫైన్ ద రిస్క్ అండ్ వీ హ్యావ్ టు డూ. బట్ ఎనీవే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఇక్కడ ప్రాఫిట్ లాస్ ఇంపార్టెంట్ కానే కాదు, ఇది ప్రాక్టీస్ కోసం చేస్తున్నది. పర్వాలేదు, లాసులలోకి వెళ్లకుండా, లాసులు రాకుండా మొత్తానికి మేనేజ్ చేయగలిగాం. మేనేజ్ చేయగలిగాం అంటే ఏం లేదు, మరి ఇప్పుడు బై చేయాలా, సెల్ చేయాలా, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, లేకపోతే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా. నేను ఇక్కడ కూర్చొని మీకు చెప్పేస్తున్నాను, మీరు చేసేసారనుకోండి. బట్ ప్రాక్టికల్గా ఆప్షన్స్ చేసేటప్పుడు అయితే 5 minute చార్ట్ దగ్గర పెట్టుకుని చూసుకుంటాం. టెక్నికల్స్ చార్ట్ చూడకుండా ఫ్లూగా కొనేయండి అమ్మేయండి అని చెప్పడానికి వీలు పడదు. అట్లా చాలామంది చేస్తుంటారు. ఏదో పెరుగుతుందని కొనటం, లేకపోతే తగ్గుతుందని అమ్మటం. అది ఇంట్రూజివ్గా ఫ్లూగా అట్లా చేయకూడదు. టెక్నికల్ చార్ట్ చూసుకుని కొంచెం నిర్ధారణ చేసుకుని చేయాలి. అంటే టెక్నికల్ చార్ట్ చూసి నిర్ధారణ చేసుకుని చేసినంత మాత్రాన యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుందని మాత్రం ఏం లేదమ్మా, అలాంటిది ఏం లేదు. కాకపోతే గమనం తెలుస్తుంది, ఓహో ఇక్కడ టెక్నికల్గా పొజిషన్ కొద్దిగా ఇక్కడ రికవర్ అవుతుంది, లేకపోతే ఇక్కడ పడుతుంది, అవి తెలుస్తాయి. అవి నేర్చుకుంటారులేండి. ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా టెక్నికల్స్ తెలియాలి. దానికి కావలసినటువంటి మినిమం ఇది కావాలి. అలా కాకుండా ఫ్లూగా చేయటానికి వీలు పడదు. అఫ్కోర్స్ యూ విల్ లెర్న్ దట్ ఆల్సో, అవి కూడా చెప్పిస్తాను అనుకోండి. బట్ ఎనీవే, సో కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వాట్ యూ కెన్ సే ఎంకరేజ్మెంట్. మొత్తానికి మనం ఏదో కొండను సాధించామని చెప్పడానికి లేదు, కానీ వీ వర్ ఏబుల్ టు డూ ఇట్, వీ వర్ ఏబుల్ టు గో ఇన్ టు ఇట్. అది ఒప్పుకుంటారు కదా, చేస్తాం. ఇక వీక్లీ కొద్దిగా ఎక్కువ వీక్లీ ఆప్షన్స్ని కొంచెం యూస్ చేయటం చేస్తాం. ఎందుకంటే దాంతో ప్రాక్టీస్ వస్తుంది, దాని మూమెంట్ మీకు తెలుస్తుంది వీక్లీ ఎలా ఉంటాయనేది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మార్కెట్కి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఎందుకంటే అంటే మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్ళిపోయింది. అంటే ముందేమో ఫస్ట్ హాఫ్ ఏమో పడేశారు, సెకండ్ హాఫ్ ఏమో లేపేశారు. ఈ ఫస్ట్ హాఫ్ పడేసే స్టేజ్లో చేయవలసిందే. ఆల్రెడీ మనం మైనస్లో ఉన్నాం కదా, కాల్ అమ్మున్నాము. అదొక రీజన్ అయితే, అది పెద్ద రీజన్ కాదనుకోండి. మరొకటి ఏమైందంటే ఈరోజు అన్ఫార్చునేట్లీ ఇంటి దగ్గర సిస్టము ఆన్ అవ్వలా. అంటే కొంతసేపు నడిచిన తర్వాత ఏదో కొంచెం ఆ బటన్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ల్యాప్టాప్ అవన్నీ భుజాన్ని వేసుకుని మళ్ళీ ఆఫీస్కి పరిగెత్తుకు రావాల్సి వచ్చింది. ఇక్కడ మధ్యలో ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు పోయింది. ఆ మధ్యలో చాలా జరిగిపోయింది. అంటే మనం సెకండ్ హాఫ్ చేసాం. బట్ యాక్చువల్గా ఏంటంటే సెటిల్మెంట్ డే రోజున చేయవలసింది
సెకండ్ హాఫే. ఫస్ట్ హాఫ్ రెండుగా విడదీయాలి సెటిల్మెంట్ డే రోజున ట్రేడింగ్ ఆప్షన్స్. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఏంటంటే జనరల్గా 132 వరకు ఉంటుంది, ఓపెనింగ్ నుంచి 132 మధ్యన ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏమైనా 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 to 330. ఆ 2 to 330లో జనరల్గా మొదలవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ముందు నుంచే మొదలవుతుంది. ట్రెండ్ డే అనుకోండి, ట్రెండ్ డే నుంచి స్టార్టింగ్ నుంచి ఒకే ట్రెండ్ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుంది ఈ రోజులాగా ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇంకోలా ఉంటుంది. ఈరోజైతే ట్రెండ్ 2 12 గంటలు 12:30కే స్టార్ట్ అయిపోయింది, 12:30కే స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ న్యూవాన్సెస్. ఎనీవే కొంచెం డీటెయిల్గా చేస్తారు, నేర్చుకుంటారు. బట్ బీ ఆల్వేస్ ఆన్ ది లెర్నింగ్ మోడ్. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం టెక్నికల్ మిస్టేక్స్ జనరల్గా అవాయిడ్ చేయాలి, టెక్నికల్ మిస్టేక్స్ చేయకూడదు. ఒకసారి అలా చేయకపోవడం వలన మనకు నష్టం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాల్ తీసేసి ఉంటే అక్కడ ప్రాఫిట్ వస్తుండేది, తర్వాత తగ్గిన తర్వాత కావాలంటే యాడ్ చేసుకునేవాళ్ళు, లేకపోతే ఏదో చేస్తుండేవాళ్ళు. బట్ ఆల్రెడీ మైనస్లో ఉంది, ఇన్ ది మనీ కాల్ అమ్మున్నాం కదా, దట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అవర్ డెసిషన్. ఇండిపెండెంట్గా అయితే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడంలో ఇబ్బంది ఉండేది కదా, ఎప్పుడో చేసేవాళ్ళం. అయితే టెక్నికల్గా ఏంటంటే ఏమవుతుంది అక్కడ ఆ స్టేజ్లో ఇది నేకెడ్ అయిపోతుంది, అందుకని అట్లా చేయవలసి వచ్చింది. బట్ ఇది ఈరోజు చేసింది ట్రేడింగ్ ప్యూర్గా ఏంటంటే ప్రాక్టీసే. వీ డిడ్ సమ్ ప్రాక్టీస్ అండ్ వీ కంటిన్యూ టు డూ సమ్ ప్రాక్టీస్. అయితే ఇది అందరూ చేయలేరు, అందరికీ వీలు పడే విషయం కాదు, ఎంత మొబైల్ చేతిలో ఉన్నా. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేసుకుందరు. కానీ మీరు స్వయంగా చేసుకునేటప్పుడు మాత్రం క్విక్గా డెసిషన్ తీసుకుని క్విక్గా చేసుకోగలిగిన స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు యూ విల్ గెట్ బెటర్ రిజల్ట్స్. అయితే ఇక్కడ నేను మెసేజ్ పెట్టేటప్పటికి అక్కడ బోల్డంత తేడా వచ్చేస్తుంది. ఆ మెసేజ్ పెట్టడం, మీరు రిసీవ్ చేసుకోవటం, మళ్ళీ చేయటం, ఇక్కడ టైం గ్యాప్ ఉంది, ఆ టైం గ్యాప్ తినేస్తుంది. ఆ డిసడ్వాంటేజ్ ఉంది. నెవర్ ది లెస్ వీ షుడ్ ప్రాక్టీస్. ఒక్క కాలు ఒక పుట్టు అంతే, అంతకని ఎక్కువ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ డబ్బులు సంపాదించడం పోగొట్టుకోవడం కాదు, ప్రాక్టీస్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. అయితే ఇప్పుడు చేసిన డిసెంబర్ ట్రేడ్ తాలూకు ఏమిటి అంటే మీకు ఈ టెక్నిక్ ఆల్రెడీ తెలిసిందే కదా. మీకు ఆల్రెడీ కాల్ అమ్మున్నాం కదా, 13,000 కాలు, ఎంత 275 250 ఎంత ఉన్నట్టుంది, 260 అనుకున్నాం, ఎంత ఉందో నేను చూడలేదు లాస్ట్ ట్రేడ్. ఇది అంటే దగ్గర 300కి దగ్గరగా ఉంది. ఇది ఎట్ ది మనీ అంటే 13,000కి వచ్చింది కదా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. వీఆర్ స్టార్టింగ్ ది జర్నీ విత్ ఎట్ ది మనీ కాలు 260 270 రేంజ్లో ఉంది, పాయింట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇది మధ్యలో తగ్గినా కూడా పెద్దగా కరగలేదు, కానీ ఇక్కడి నుంచి కొంచెం మెల్ట్ అవుతుంది. అయితే సెకండ్ వీక్ నుంచి ఫాస్ట్గా మెల్ట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ ఫస్ట్ 2 వీక్స్ అంత ఉండదు. పైగా ఈసారి చాలా ఎక్కువ లెంగ్దీ సెషను డిసెంబర్ది. సో ఇక్కడ మార్కెట్ మనం 13,000 దగ్గర 13,050 40 అనుకుందాం, 40 పాయింట్లు ఎక్కువ పెట్టాం అనుకుందాం. 1340 అంటే దగ్గర ఇక్కడ 200 చిల్లర, 220 పాయింట్స్ ఎంత ఉందనుకుందాం, 220 230 220 పాయింట్స్ ఉందనుకుందాం. ఇక్కడి నుంచి 13,000 నుంచి ముందుకెళ్తే 13,100కి వెళ్తే, తర్వాత 13,200కి వెళ్తే, 220కి వెళ్తే అనుకుందాం, 13,220కి వెళ్తే దీని వాల్యూ 220, అంతే కదండి. 13,000కి అమ్మాము, 13,220కి వెళ్ళింది నిఫ్టీ. అప్పుడు ఎంత వస్తుంది, ఇది ఎంత అవుతుంది, 13,220కి వచ్చేటప్పటికి నో లాస్ నో ప్రాఫిట్. అంటే మనం
ఇక్కడున్న దీని రేట్ ప్రకారం వెళ్తున్నాం. అదర్వైజ్ మనం 200కే అమ్మాము, అప్పుడు 13,200 వేస్తానులేండి. 200 పాయింట్లు పెడితే 13,200 కదా. అంటే 200 పాయింట్లు పెరిగిన తర్వాత ఇంకా ఫర్దర్ ఇంకా పెరిగిపోతే నిఫ్టీ మన చేతిలో ఉన్నంత వరకు మనకి ఇచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే అక్కడ ఫ్లాట్ ప్రాఫిట్, ఎక్స్ట్రా ప్రాఫిట్ ఏం రాదు, మీకు తెలిసిన విషయం ఇది. అయితే ఇది 13 దగ్గర క్లోజ్ అయితే ఇది ఆప్షను, పుట్టు ఆప్షన్ కొన్నాం కదా, ఇది 0 అవుతుంది, ఇది లాస్. ఇది 100 కొన్నాం అనుకోండి, 100 పాయింట్లు లాసే, 0 అయిపోతుంది కదా. ఇది 0 అయిపోతుంది, ఇక్కడ 100 పాయింట్లు వస్తాయి, ఇక్కడ 100 పాయింట్లు పోతాయి, 200లో 100 పాయింట్లు వస్తాయి. ఇది ఒక ఈక్వేషను. 13,000 కంటే దిగువకు వస్తే 12,800కి వచ్చింది అనుకోండి, ఇది ఎలాగో 200 పాయింట్స్ 0నే. అయితే మనం కొన్న పుట్టు 150 పాయింట్లు వస్తుంది. అంటే ఈ 200 పాయింట్లు ఇక్కడ వచ్చాయి మనకి, ఇక్కడ 200 పాయింట్లు పోతున్నాయి, ఫ్యూచర్లో పోతున్నాయి, ఇందులో వచ్చాయి, నో లాస్ నో ప్రాఫిట్. ఇక్కడేమో 150 పాయింట్లు వస్తాయి. అంటే మార్జినల్ ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ వెనక్కి వస్తే మార్జినల్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ముందుకు వెళ్తే ఇక్కడ 100 పాయింట్స్, 100 ప్లస్ 100 పాయింట్స్ వస్తాయి. ఇది గేము. అంటే ఇది 12,800, ఇది 12,800 అండ్ అబోవ్, 12,800 అండ్ అబోవ్ వెళ్ళాలి. దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్. ఇందులో ఏమి వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ బిగ్ మనీ. ఓకేనా. అంటే 200 పాయింట్లు బోత్ సైడ్స్ సేఫ్టీ ఉంది. 200 పాయింట్లు వెనక్కి వచ్చినా ముందుకు వచ్చినా మనం వీఆర్ సేఫ్. 200 పాయింట్ల కంటే ఎక్కువ వెళ్తే వచ్చిన ఇబ్బంది లేదు, కానీ తక్కువకు వస్తే 200 పాయింట్ల కంటే తక్కువకు వచ్చేటట్టయితే రావాల్సిన ప్రాఫిట్ రాదు, కొద్దిగా వస్తుంది. 100 పాయింట్ల ప్రాఫిట్ రావాల్సింది 50 పాయింట్లు వస్తుంది. మళ్ళీ ఇది పొరపాటున 12,000 లేకపోతే 12,500కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రాఫిట్ గట్టిగానే వస్తుంది, ఎక్కువ వస్తుంది, కొంచెం ఒక 50 పాయింట్లు ఎక్కువ వస్తుంది 100 పాయింట్ల పైన. అంటే ఇది తగ్గుతుంది, ఇది పెరుగుతుంది. అంటే మామూలుగా అయితే ఒక 100 పాయింట్స్ గెయిన్ లేదా 50 to 100 పాయింట్స్ గెయిన్కి ఈ స్ట్రాటజీ పనికొస్తున్నది. బట్ వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ మోర్ స్కోర్ పెంచాలి. ఈ స్కోర్ పెంచాలంటే మధ్యలో మనం వీటిని బేస్ చేసుకుని ఈ వీక్లీ ఆప్షన్స్, పుట్ ఆప్షన్ కానీ కాల్ ఆప్షన్ కానీ మధ్యలో చేద్దాం. సో విల్ టు మేక్ ఇట్ మోర్ ప్రాఫిటబుల్. అంటే లాస్ వస్తే కొద్దిగా వచ్చేటట్టు, ప్రాఫిట్ వచ్చేటట్టు అయితే కొంచెం ఎక్కువ వచ్చేటట్టు. అంటే స్టాప్ లాస్ టైప్ చేయాలి. అది ఎందుకు చేయగలుగుతామంటే ఇక్కడ మనకి రెండు వైపులా ఉన్నాం కాబట్టి ఈ స్ట్రక్చర్ని ఫర్ ది టైం బీయింగ్ డిస్టర్బ్ చేయకుండా దానంతరం పరిగెడితే వరి లేదులేండి, ఇబ్బంది లేదు. దానంతరం అది పరిగెట్టకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా వి విల్ డూ వీక్లీ ఆప్షన్స్. ఈ వీక్లీ ఆప్షన్స్ ద్వారా గ్యాప్ ఫిలప్ చేయటం, అంటే కొంచెం ప్రాఫిటబిలిటీని కొంచెం పెంచటం. దట్ ఈజ్ వాట్ వీ షుడ్ డూ. హౌ వెల్ వీ డూ, లెట్ us see. అలా కాకుండా పెరుగుతూ పోతుంది అనుకోండి, ఏ 13,500 13,400 ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, అట్లా వెళ్ళిపోతున్నది అనుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది లేదంటే మనకి 100 పాయింట్లు కన్ఫర్మ్.
ఇటొచ్చి తగ్గుతుంటేనే ఇబ్బంది. అంటే జస్ట్ మార్జినల్గా 13,000 12,800 ఆ రేంజ్లో ఆ బార్డర్లో ఉంటేనే ఇబ్బంది, అదర్వైజ్ ఇబ్బంది ఏం లేదు. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. అయితే మార్కెట్ అవుట్లుక్ ఎలా ఉందంటే రేపటి వరకు కొంచెం యాక్టివ్గానే ఉంది, కానీ అంతగా యాక్టివ్గా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 13,000కి వచ్చిన తర్వాత 13,000 నుంచి 12,000 నుంచి 13,000కి వెళ్ళినంత స్పీడ్గా 13,000 నుంచి 14,000కి ఏం వెళ్ళదు. అసలు 14,000కి వెళ్ళటం అనేది అంత ఈజీ కూడా కాదు. అంటే నేరో రేంజ్లో మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. నేరో రేంజ్లో మూవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పుట్స్ కాల్స్ జనరల్గా అక్కడక్కడే తిరుగుతూ వల్ల కరిగే అవకాశం ఉంది. అది చూద్దాం. అయితే వాలటైలిటీ ఇండెక్స్ తగ్గింది, గణనీయంగా తగ్గింది. దాన్ని బట్టి ఏంటంటే ప్రీమియమ్స్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అవి కూడా చెక్ చేసి ప్రీమియంలు బట్టి మనం ఆప్షన్ బయింగ్లు సెల్లింగ్లు చేద్దాము. మరి మీకు ఈ పుట్టు కొనలేదనుకోండి, ఇది కూడా చెప్తాను. ఈ పుట్టు కొనకపోతే ఇది రైజింగ్లో ఉంది కాబట్టి 200 పాయింట్స్ నేరుగా వచ్చేస్తాయిగా మనకి. మధ్యలో 90 పాయింట్లు 98 పాయింట్లు 100 పాయింట్లు పోతున్నాయే. బట్ అన్ఫార్చునేట్లీ చాలామందికి అంత మార్జిన్ ఉండదు. ఎందుకంటే ఈ మార్జిన్ కలిపి 2 లక్షల పైన అడుగుతాడు. ఆల్రెడీ కాల్ ఉంది, ఇది ఉంది. అందుకని మార్జిన్ తగ్గించడం కోసం తగ్గించడం కోసం ఇక్కడ పుట్టు కొనటం జరిగింది. కొంత హెడ్జింగ్ గాను పనికొస్తుంది, కొంత మార్జిన్స్ తగ్గుతాయని. మార్జిన్స్ ఇష్యూ కాకపోతే స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ సేఫ్టీ, తక్కువ పాయింట్లు వచ్చినా పర్వాలేదు, కానీ మన చేతుల్లో జోబుల నుంచి డబ్బులు పోకూడదు. కొంచెం తక్కువ సంపాదించినా పర్లేదు, కొద్ది సంపాదించుకోవచ్చు. అది స్ట్రాటజీ, అది ఐడియా. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు మూవ్. ఓకే అండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లెట్ us హోప్ కొంచెం యాక్టివ్గా ఉండండి. ఈ మంత్లీ సెటిల్మెంట్కి కొంచెం యాక్టివ్గా ఉండండి. కొంచెం వీక్లీ కూడా చేద్దాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ.